హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టర్ సినీ బఫ్. ఈ వీడియోలో మనం టాప్ 10 ఏలియన్ అడ్వెంచర్ మూవీస్ గురించి అయితే చూద్దాము. యాక్చువల్గా మన ఛానల్లో ఈ రికమెండేషన్స్కే టు బి ఫ్రాంక్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. బట్ మన ఛానల్ రీసెంట్ టైంలో చూసుకుంటే ఈ వీడియోస్ పెట్టే తరాలు అయిపోతుంది. ఎనీవే మళ్ళీ మనం ట్రాక్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి దీనికి కంటిన్యూస్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంతా వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ యొక్క ఏలియన్ జోనర్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ సిరీస్ అయితే నేను క్రియేట్ చేయబోతున్నాను. లైక్ దాంట్లో మూవీస్ రికమెండేషన్స్ ఉంటాయి అండ్ వెబ్ సిరీస్ కూడా మీకైతే రికమెండ్ చేస్తాను. మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి. అమేజింగ్ కంటెంట్ అయితే రాబోతుంది. చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇక ఫస్ట్ మూవీ వచ్చేసి నో వన్ విల్ సేవ్ యూ. ఇది 2023లో అయితే రిలీజ్ అయింది. బ్రెయిన్ ఆడమ్స్ అనే ఒక లేడీ ఒక రిమోట్ టౌన్లో అయితే ఉంటుంది. సడన్లీ తన సొంత ఇంట్లో ఏలియన్ ఇన్వేషన్ అయితే జరుగుతుంది. విత్ ఆల్మోస్ట్ నో డైలాగ్స్, ప్యూర్లీ యాక్షన్ మోడ్లోనే ఉంటుంది సినిమా అంతా. 1 hour 30 minutes ఉండే ఈ యొక్క ఫాస్ట్ పేసింగ్ మూవీలో డైరెక్ట్ టు పాయింట్తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మనం కూడా యొక్క ఎమోషన్స్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక సెకండ్ మూవీ వచ్చేసి ఏలియన్ రోమాలస్. ఇది 2024లో అయితే రిలీజ్ అయింది అండ్ మన తెలుగులో కూడా ఉంది. మీకు ఏలియన్ ఫ్రాంచైజ్ కానీ ఐడియా ఉంటే ఆ యొక్క ఏలియన్ ఫ్రాంచైజ్లో ఇది 7th ఇన్స్టాల్మెంట్ అనమాట. ప్లాట్ అయితే నథింగ్ స్పెషల్. ఇందులో కూడా కొంతమంది యంగ్ సర్వైవర్స్ ఒక అబాండెంట్ స్పేస్ స్టేషన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తారు. బట్ ఆ యొక్క ఎక్స్ప్లోరేషన్ క్యూరియాసిటీ నుంచి డెడ్లీ నైట్ మేర్గా అయితే మారుతుంది. ది మోస్ట్ డేంజరస్ ఏలియన్ స్పీషియస్ అయిన జెనోమార్ఫోస్ మేలుకున్న తర్వాత నుండి దెన్ ఆ యొక్క జెనోమార్ఫ్స్ నుంచి మనం మెయిన్లీ డాక్టర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. గైస్ ఒక్క నిమిషం ఒకసారి స్టాట్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. 2.1%. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ మన కంటెంట్ వాచ్ చేస్తున్న వాళ్ళలో జస్ట్ 2.1% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఆలోచించండి గైస్, మన ఛానల్ ఇప్పటిదైతే కాదు, ఎప్పుడు 2022లో క్రియేట్ చేస్తున్నాను. అప్పటి నుంచి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఈ మూవీస్ అన్న టెక్ కంటెంట్ అన్న పిచ్చి అసలు భయంకరమైన పిచ్చి. సో అందుకని సంథింగ్ ఏదో ఒకటి మనం చెప్పాలి వ్యూవర్స్కి. అండ్ అట్లాగే నా ఇంట్రెస్ట్ తీరినట్టు ఉంటుందని చెప్పి కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక మీద నుంచి 2026లో 10K రీచ్ అవ్వాలని అయితే గోల్ పెట్టుకున్నాము. మన కంటెంట్ చూస్తున్న వాళ్ళలో ఒకవేళ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కొత్త వాళ్ళు ఉన్నా సరే కంటెంట్ నచ్చుతుంది వర్తుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సూన్ మనం 10K అయితే హిట్ అవ్వాలి అండ్ మానిటైజేషన్ కూడా అయిపోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటే ఎందుకు చెప్తున్నావు ఆలోచించండి అనమాట. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఇది 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న క్వైట్ ప్లేస్ 1 and 2కి ప్రీక్వెల్గా వచ్చింది. దీని స్ట్రేంజర్ థింగ్స్లో ఉన్న ఎడ్డీ మన్సన్ యాక్టర్ అండ్ బ్లాక్ ప్యాంథర్లో ఉన్న యాక్టర్స్ అయితే లీడ్గా నటించారు. ఈ మూవీ ఫస్ట్ టైం న్యూయార్క్లో ఏలియన్స్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ప్లాట్ అనమాట. లైక్ వాళ్ళకి ఏలియన్ సౌండ్స్ని బట్టి అటాక్ చేస్తాయి, వాటికి కళ్ళు కనబడడం అని ఎలా తెలుసుకున్నారు అనేది మెయిన్ ప్లాట్. సో అక్కడ నుంచి ఒక సర్వైవ్ అయ్యి ఆ ఏలియన్స్ని ఎలా అంతం చేస్తారు అండ్ వాటి బ్యాక్ స్టోరీ ఏంటనేది ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రెడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్. ఇది 2025లో రిలీజ్ అయింది అండ్ ఇది ఇందాక చెప్పిన ఏలియన్ సిరీస్లో 6th ఇన్స్టాల్మెంట్ అనమాట అండ్ ఫస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ కూడా ఈ ఏలియన్ ఫ్రాంచైజ్లో. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఎరాస్లో మన హ్యూమన్స్ ఈ ప్రెడేటర్ను ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ మూవీలో చూపిస్తారు. మెయిన్గా ఇది World War II బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. యానిమేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ది ఆస్ట్రోనాట్ 2025లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే శామ్ వాకర్ అనే ఒక ఆస్ట్రోనాట్ స్పేస్కి వెళ్ళి ఎర్త్కి రిటర్న్ అయినప్పుడు తనను ఒక ఏలియన్ ఫాలో అవుతూ ఉంటుంది. వింత వింత విజన్స్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. లేటర్ ఆన్ రివీల్ అయ్యేది ఏంటంటే డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వలన ఇవన్నీ జరుగుతుంటాయని తెలుస్తుంది అనమాట. నిజంగా ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను ట్విస్ట్ని అయితే రివీల్ చేయట్లేదు, మీరు డైరెక్ట్గా మూవీని అయితే వాచ్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇంకొక బోనస్ మూవీని అయితే చెప్పబోతున్నాను, ఇది నెక్స్ట్ రాబోయే పార్ట్స్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఇది 2025లో అయితే రిలీజ్ అయింది. ఇది ప్రీవియస్ మూవీస్ చూడకపోయినా కానీ అర్థమవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ మూవీ డెక్ అనే ఒక అవుట్జాను ఫాలో అవుతూ ఉంటుంది. అవుట్జా అంటే ఒక ట్రైబ్ అనమాట. తిను తన గ్రహం నుండి తన శత్రు గ్రహంలోకి క్రాష్ ల్యాండ్ అయితే అవుతుంది. సో తిను అక్కడ నుంచి సర్వైవ్ కావాలంటే ప్రెడేటర్ని చంపాల్సి ఉంటుంది అనమాట.
సో దీనికోసం అక్కడ నుండి ఫేమస్ సెంటర్ అయిన థీమాతో పొత్తు పెట్టుకొని దెన్ వీళ్ళిద్దరూ కలిసి ప్రెడేటర్ను ఎలా ఫేస్ చేస్తారు అనేది స్టోరీ. ఇది మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా వచ్చండి. సో ఇది గైస్ లిస్ట్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్